హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ జాబ్స్ ఇన్ఫర్మేషన్. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఎంఎన్సి కంపెనీ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అనేది చూద్దాము. సో దీంట్లో ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వాయిస్ అంటే చాలామందికి ఐడియా ఉండదు కొంతమందికి. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే నాన్ వాయిస్ అంటే నార్మల్గా సిస్టమ్ వర్క్ రిలేటెడ్ జాబ్స్. సో టెలికాలింగ్ కాకుండా మీకు వాయిస్ ప్రాసెస్ కాకుండా సిస్టమ్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది. సో దాన్ని నాన్ వాయిస్ జాబ్స్ అంటారు. సో చాలామందికి నాన్ వాయిస్ జాబ్స్ అనగానే డేటా ఎంట్రీ ఇలాంటివి అంటూనే ఉంటారు. డేటా ఎంట్రీ అని చెప్పేసి, డేటా ఎంట్రీ లైక్ అసోసియేట్ ఇవన్నీ కూడా నాన్ వాయిసే ఉంటుంది. ఇలాంటి ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా సిస్టమ్ వర్క్ రిలేటెడ్ జాబ్స్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ వాయిస్ జాబ్సే. సో దీంట్లో మేడం వాట్ ఈస్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్? సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీకు ఐడియా ఉండొచ్చు. అప్కమింగ్ మనకు వీడియోస్లో కూడా నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ క్లారిటీగా మీకు డీటెయిల్గా ఇన్ఫామ్ చేస్తాను, ఏ కంపెనీస్కి ఎలా ఇవ్వాలి అనేది కూడా. సో ప్లీజ్ వాచ్ చేయండి, ఎండ్ వరకు చూడండి, లేదంటే మాత్రం మీకు జాబ్స్ పరంగా మీకు హెల్ప్ అవ్వదు. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో ఏం అడుగుతారు మేడం, ఎన్ని మినిట్స్ మనం చెప్పాలి? చాలామంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనగానే వాళ్ళ నేమ్, కాంటాక్ట్ నెంబర్, జెండర్, సో అబౌట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవి మాత్రమే చెప్తారు. బట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక హెచ్ఆర్స్కి 2 minutes అన్న చెప్పాలి మనం. ఇట్స్ మినిమమ్ నెససరీ. సో చాలామంది 2 minutes కూడా చెప్పారు, 2 minutes 60 seconds కూడా చెప్పలేరు. సో దానివల్ల ఏంటంటే చాలామంది హెచ్ఆర్స్కి స్కిల్స్ లేవని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది 2 minutes ఉండాలి. ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా చెప్పాలి, ఏమేమి కంటెంట్ ఇవ్వాలి అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఆఫ్టర్ ద సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మనకి నార్మల్గా ఎంఎన్సి కంపెనీ కాబట్టి లైక్ ఫ్యూ కంపెనీస్ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు. సో ఈ అసెస్మెంట్ టెస్ట్లో ఏంటంటే నార్మల్గా లైక్ కొన్ని మీకు జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఎంసీక్యూస్ లాగా ఉంటాయి ఆ టెస్ట్ అనేది. లైక్ యాప్టిట్యూడ్, రీజనింగ్, సమ్ జీకే అండ్ సమ్ ఇంగ్లీష్ అలాంటి క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అది బేసిక్ నార్మల్గా 20 to 50 క్వశ్చన్స్ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ది కంపెనీస్. సో ఈ క్వశ్చన్స్కి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటుంది. సో అందులో ఎవరికైతే లైక్ 60 to 80% అనేది వస్తుందో రిజల్ట్స్, సో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఇన్ కేస్ ఎవరైతే ఈ అసెస్మెంట్ క్లియర్ అవ్వారో వాళ్ళకు మాత్రం మనకి ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ ఉండరు. సో కంపల్సరీ ఈ అసెస్మెంట్ అనేది క్లియర్ అవ్వాలి. ఈ అసెస్మెంట్లో కూడా ఏమేమి చెప్పాలి అనేది కూడా మనం అప్కమింగ్ వీడియోస్ క్లారిటీగా చేద్దాము. సో దాని ద్వారా కూడా మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అసెస్మెంట్తో పాటు నెక్స్ట్ వచ్చేసి జామ్ సెక్షన్ అవుతుంది. సో జామ్ సెక్షన్ అవుతుంది. ఈ జామ్ సెక్షన్లో ఏంటంటే నార్మల్గా జనరల్గా ఒక టాపిక్ ఇచ్చి లైక్ ఫేవరెట్ ఫెస్టివల్ కావచ్చు, లైక్ ఎనీ టాపిక్స్ లైక్ యువర్ మెమోరీస్, హాబీస్, ఎనీథింగ్. ఈవెన్ దో సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో కూడా వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అలాంటి టాపిక్ 1 minute మనం కవర్ చేయాలి. అందులో లైక్ ఆల్ ఇంక్లూడింగ్ ఏమేమి ఉంటాయి అనేది నేను అప్కమింగ్ వీడియోస్ పెడతాను, జామ్ సెక్షన్కి సపరేట్ వీడియోస్. సో అందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. అండ్ లాస్ట్ వచ్చేసి లైక్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైనల్ రౌండ్. సో ఈ డాక్యుమెంటేషన్లో ఏంటి అంటే మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఆర్ ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏవైతే ఉన్నాయో అది ఒకసారి డాక్యుమెంటేషన్ అనేది చేస్తారు హయ్యర్ మేనేజ్మెంట్ కంపెనీస్లో. సో ఫైనల్ రౌండ్ ఏంటి అంటే లైక్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్, మీకు నైట్ షిఫ్ట్ ఓకేనా, సో మీకు శాలరీ ఓకేనా, మీకు ఈ ప్రాసెస్ ఓకేనా, ఇవన్నీ కూడా చెప్తారు. సో దాన్ని ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటారు. వన్స్ ఈ ఫైనల్ రౌండ్ క్లియర్ అవుతే మాత్రం కంప్లీట్ మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా క్లియర్ అయినట్టే. సో
ఆఫ్టర్ దట్ మీకు ఆఫీషియల్గా మీ మెయిల్ ఐడీస్కి ఆఫర్ లెటర్స్ వస్తాయి, జాయినింగ్ ఉంటుంది. దిస్ కంప్లీట్ అబౌట్ ద నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్. సో ఇందులో వచ్చేసి ప్రజెంట్ ఉన్న రిక్వైర్మెంట్ నాన్ వాయిస్ జాబ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. మేడం మళ్ళీ మీరు నాన్ వాయిస్ జాబ్ చెప్తున్నారు ఏంటి అనేది, ఇది నార్మల్గా బేసిక్ రౌండ్స్ ఉంటాయని చెప్పేసి మీకు చెప్పాను. ఇందులో ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న రిక్వైర్మెంట్ ఇది నాన్ వాయిస్ జాబ్. సో శాలరీ వచ్చేసి సారీ గైస్, నేను కంపెనీ నేమ్ అనేది అనౌన్స్ చేయను, బికాస్ వన్స్ ఎవరైతే నాకు కామెంట్ బాక్స్లో ఇన్ఫామ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నేను ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తాను. సో శాలరీ వచ్చేసి 13,000 టేక్ హోమ్ శాలరీ. సో ఇట్స్ అన్ ఎంఎన్సీ కంపెనీ రైట్, సో దట్ ఈస్ ద రీజన్ మీకు శాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో జెండర్ మేల్ అండ్ ఫీమేల్. సో జెండర్ మేల్ అండ్ ఫీమేల్. సో మేల్కి ఎలిజిబుల్, ఫీమేల్కి ఉంటారు. సో క్వాలిఫికేషన్, వెన్ కమింగ్ టు ద క్వాలిఫికేషన్, ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. మీరు ఎంబీఏ పీజీ చేసినా కూడా వెల్ అండ్ గుడ్. సో గ్రాడ్యుయేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. సో ఎంబీఏ పీజీ చేసినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇది మాత్రం పక్కా ఉండాలి. సో మేడం వాట్ ఇస్ ద పొజిషన్? సో పొజిషన్, వెన్ కమింగ్ టు ద పొజిషన్, చాట్ ప్రాసెస్. సో చాట్ ప్రాసెస్ అనేది మీ పొజిషన్ ఉంటుంది. సో లొకేషన్ ఈజ్ హైదరాబాద్. జాబ్ లొకేషన్ హైదరాబాద్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను డీటెయిల్గా ఇంటర్వ్యూ లొకేషన్ ఇస్తాను. లొకేషన్ హైదరాబాద్. ఇట్స్ అ జెన్యూన్ ప్లేస్మెంట్స్, నో అదర్ చార్జెస్, నో అదర్ ఫ్రాడ్ ఎలిగేషన్స్. ఇది జెన్యూన్ కంపెనీస్. అండ్ నేను ఏదైతే మీకు డీటెయిల్స్ ఇస్తానో ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ కంపెనీ జేడీస్ కానీ ఇచ్చేదాన్ని జెన్యూన్గా ఉంటాయి. ఎలాంటి మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండే కంపెనీస్ మాత్రం నేను ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను. సో ఏది మీరు అప్లై చేసినా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ వైల్ నేను ఏదైతే ఇంటర్వ్యూది అప్కమింగ్ వీడియోస్ తీస్తున్నానో ప్లీజ్ అది ఫుల్ వీడియోస్ చేయండి. ప్రతి వీడియోలో నేను కంపెనీ జేడీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పక్కా నేను వీడియో అనేది పక్కా మీ వీడియోలో నేను కామెంట్ బాక్స్లో చూస్తాను. ఇన్ కేస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి నేను ఇంటర్వ్యూ లొకేషన్స్ ఆర్ వాట్ ఇట్ మే బీ ఇంటర్వ్యూ ప్రాసెస్కి సంబంధించినవి అండి నేను మీ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి పక్కా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.